జనం జగన్ ఇదొక విడదీయరాని బంధంగా కనిపిస్తూ ఉంటుంది. జగన్ రాజకీయ జీవితంలోనే అత్యంత గడ్డు స్థితిని ఎదుర్కొన్న 2024 సాధారణ ఎన్నికల ముంగిట జగన్ సభలకు వచ్చినటువంటి జనాన్ని చూస్తే ఎవ్వరూ జగన్ ఓడిపోతారనేటువంటి అభిప్రాయానికి రాలేరు. అంతగా సిద్ధం సభల నుంచి ప్రతి కార్యక్రమానికి కూడా పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు. దాంతో జగన్ భారీగా ప్రభావాన్ని చూపుతారు అని ఆశిస్తే జగన్ సభలకు వచ్చిన దాంతో సంబంధం లేకుండా తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. ఓటమి తర్వాత ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పెద్దగా ప్రజల్లోకి వెళ్ళేదానికి ఆయన పూనుకోవట్లేదు. తొలుత పార్టీని చక్కదిద్దుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. దానికి తగ్గట్టుగా పార్టీ అంతర్గత కమిటీలు, ఇతర ఏర్పాట్లు, నాయకుల మార్పులు చేర్పులు వీటన్నిటి మీద దృష్టి పెట్టారు. దానికి తగ్గట్టుగా వారంలో 3-4 రోజుల పాటు రివ్యూ సమావేశాలు, ముఖ్యమైనటువంటి నేతలతో మంత్రాంగాలు, అనేక మంది కార్యకర్తలతో సమావేశాలు, ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో అడపాదడప కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేదానికి పూనుకుంటున్నారు. అందులో ముఖ్యంగా చాలా తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు పరామర్శలు, వాదార్పులు ఇలాంటివే ఎక్కువగా నడుస్తున్నాయి. ఈ కార్యక్రమాల సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం జనాలు తరలి వస్తున్నటువంటి తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల తెనాల్లో తన పార్టీకే చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే శివకుమారి ఇంట వివాహ వేడుకకు వెళితే జగన్మోహన్ రెడ్డి కోసం వేలాది మంది తరలి వచ్చారు. తండోపతండాలుగా పబ్లిక్ రావడం అన్నది పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చింది. తెనాల్లో ఘోర పరాభవం పాలైనటువంటి పార్టీ నాయకుడి కోసం ఇంత పెద్ద సంఖ్యలో జనం రావడమా అన్న దాని మీద అనేక రకాల చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ తర్వాత రామగిరిలో తన పార్టీ కార్యకర్తల్ని మర్డర్ చేసిన తర్వాత పరామర్శ కోసం వెళితే అక్కడికి వచ్చినటువంటి జనం సంఖ్య అంతూ పొంతూ లేదు. పెద్ద స్థాయిలో పోలీసులు ఎక్కడికక్కడ జనాన్ని నియంత్రించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆగకుండా చివరికి హెలికాప్టర్ని సైతం చుట్టుముట్టేసేటువంటి స్థాయిలో రాప్తాళ్ళలో జనం తరలివచ్చారు. అంతగా జనం తరలివచ్చినటువంటి తీరు చాలామందిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక తాజాగా వీర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి గోరంట్ల మండలం కల్లెతండాకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి రాక కోసం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు జనం గుమికూడినటువంటి తీరు అనేక రకాలుగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కోసం జనం ఇంత పెద్ద సంఖ్యలో తరలి రావడం ఏంటి? అత్యంత ఘోర పరాభవాన్ని ఎదుర్కొని ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి పార్టీ నాయకుడికి ఈ రీతిలో ప్రజాస్పందన ఏంటి అన్నది చాలామందికి అంతుబట్టనటువంటి వ్యవహారం. ఎందుకంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కాదు, 2010 లాంటి కాలంలో వాదార్పు యాత్రకు పూనుకున్నటువంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి కోసం జనం ఇదే రీతిలో ఎగబడ్డారు. అప్పట్లో అయితే అర్ధరాత్రి వరకు, ఇంకా చెప్పాలంటే తెల్లవారేటంత వరకు కూడా జనం ఆయన కోసం 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తెల్లవారి 3-4 గంటలకే జగన్మోహన్ రెడ్డి వాదార్పు యాత్ర కోసం వస్తున్నప్పుడు కూడా వేచి చూసి ఆయన కోసం ఎదురు చూసినటువంటి జనాలు పెద్ద సంఖ్యలో కనిపించేటువంటి వాళ్ళు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఆ తర్వాత రాజకీయంగా అనేక అనుభవాలు ఎదురైనప్పటికీ జనాల్లో మాత్రం ఆదరణ ఏమాత్రం తగ్గలేదు అని ఇటీవలి కొద్దిపాటి పర్యటనలే చెబుతున్నాయి. అది వరద బాధితుల పరామర్శకి వెళ్ళినా, లేదంటే నాయకుడింట పెళ్లి కార్యక్రమానికి వెళ్ళినా, లేకుంటే హత్యకు గురైనటువంటి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినా, అది కాకుంటే మిర్చి రైతుల సమస్యల గురించి వినేదానికోసం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకే రీతిలో జగన్ కోసం పెద్ద సంఖ్యలో జనం తరలి రావడం అన్నది ఒక ఆశ్చర్యకరమైనటువంటి గమనించాల్సినటువంటి కీలకమైన రాజకీయ పరిణామం. అయితే ఇంత పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నప్పుడు ఇదంతా జగన్మోహన్ రెడ్డికి ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. వాస్తవానికి జగన్ కార్యక్రమానికి దేనికైనా జనం వస్తున్నప్పటికీ ఓట్లేసే సమయానికి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అని 2024 ఎన్నికలు నిరూపించాయి. అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది కాలంలో నిర్వహించినటువంటి కార్యక్రమాల ద్వారా పెద్ద సంఖ్యలో జన సమీకరణ జరగడం ద్వారా ఆయన ఏం సాధించారంటే ఖచ్చితంగా కార్యకర్తల్లో విశ్వాసాన్ని కలిగించగలిగారు, కేడర్లో నమ్మకాన్ని పోగు చేయగలిగారు. ఘోర పరాభవం నుంచి చాలా వేగంగా
కోలుకోగలిగారు. అతి స్వల్ప కాలంలోనే ఆయన పరాజయాన్ని మరిచిపోయి మళ్ళీ మనమే వస్తున్నాం అనేటువంటి నమ్మకాన్ని కలిగించగలిగారు. జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుంది అంటూ ఒకవైపు కార్యకర్తలకి నమ్మకం కలిగిస్తూనే జగన్కి ఆదరణ పెరుగుతోంది అని జనంలో విశ్వాసం కల్పించే రీతిలో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉంటుంది. మరి ఇది ఎంత మేరకు ఉపయోగపడుతుంది? ఈ తీరున జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా సాగుతున్నటువంటి వ్యవహారాలు ఆయనకి రాజకీయంగా ఎంతవరకు తోడ్పడతాయి అన్నది రాబోయే ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయేటువంటి కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే 2027 నుంచి సుదీర్ఘ పాదయాత్ర చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అలాంటి దాదాపు 5,000 కిలోమీటర్లు పైబడినటువంటి పాదయాత్రకి పూనుకుంటున్నటువంటి తరుణంలో రాబోయే ఏడాది కాలం పాటు ఆయన ఏ రీతిన సాగుతారు, జనంలో ఎంత మేరకు ఉంటారు, ఆ జనం నుంచి జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి స్పందనను ఎంతవరకు పార్టీ పరంగా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ముందుకు సాగుతారు, ముఖ్యంగా ఓటు వరకు మళ్లించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏ తీరున ఉంటాయి, వీటిని బట్టే ఆ పార్టీకి ఇప్పుడు జగన్ కోసం తరలి వస్తున్నటువంటి జనసందోహం యొక్క ఉత్సాహం ఉపయోగపడుతుంది అని మనం చెప్పొచ్చు.